హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. పాప వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దానికోసం అనేది సత్తా మార్చుకున్నాను సార్. తప్పకుండా. అమ్మా నమస్కారం రమణి గారు. నమస్తే అండి. అమ్మా పాపకి ఇప్పుడు 18 months అండి. పాప ఇంకా 7.5 kgs ఉంది సార్. సో వెయిట్ గెయిన్ అనేది చాలా లెస్ గా ఉంది. మెడిసిన్ యూజ్ చేసినా ఏం చేసినా గెయిన్ అవ్వట్లేదు. సో నాకు సురేఖ గారి ద్వారా మీరు ఇలా చేస్తే బాగుంటదని చెప్పారు. సురేఖ గారు అని నాకు ప్రాణిక్ హీలింగ్ లో మా శిష్యురాలు అనమాట. రీసెంట్ గా మనం కండక్ట్ చేసినటువంటి ప్రాణిక్ హీలింగ్ క్లాస్ లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడం జరిగింది. అమ్మా మీ ఇప్పుడు పాప ఎంత? 18 months. ఇంకా మీ ఫీడింగ్ లోనే ఉందా? మీ ఫీడింగ్ లోనే ఉందా పాప? ఫీడింగ్ ఇస్తున్నాను సార్, నైట్ టైం ఇస్తున్నాను. ఫీడ్ అయితే చేస్తున్నాను సార్. రైట్ అమ్మా. మీరు బెండకాయల జ్యూస్ తాగండి అమ్మా. మీరు బెండకాయల జ్యూస్ తాగాలి. ఎందుకంటే మీ నుంచి ఆ చిన్న పాపకి మనం ఏమి ట్రీట్మెంట్ చేయలేం. అందుకని మీరు ఫీడ్ తీసుకోవడం ద్వారా సో మదర్ త్రూ బేబీ లిక్విడ్ వెళ్తుంది కాబట్టి, అంటే పాపలు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు బెండకాయ. మీకు వీలైతే ఒక స్పూన్ బెండకాయ జ్యూస్ ఇవ్వండి అమ్మా. స్పూన్ తో పట్టండి పాప కాబట్టి. సో బెండకాయ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలా తీసుకోవాలి? బెండకాయలు ఒక 5 బెండకాయలమ్మా. 5 బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న అల్లం ముక్క కట్ చేసి పల్చటి మజ్జిగ వేసి జ్యూస్ చేస్తే అద్భుతమైనటువంటి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం జిగురుగా ఉంటుంది. మీరు ఎక్కువసేపు తిప్పితే ఆ జిగురు కూడా పోతుంది, సాల్బుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సైంధవలో మనం ఉప్పు వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈవిడ ఎన్ని డేలో, అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి, లేదంటే ఎన్ని డేస్ తీసుకోవాలి? అంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times తీసుకోవాలి. అలాగే పాపకి అంటే ఇప్పుడు బాడీలో జరగాల్సిన క్రియలన్నీ జరగట్లేదు. నాకు సురేఖ్ గారు చెప్పినట్టున్నారు, ఫ్రీ మెచ్యూర్డ్ అనుకుంటాను అమ్మాయి. అలాగే అదేమంటారు, బొడ్డు మెడకి చుట్టుకుని ఏదో పేగు మెడలో వేసుకుని పుట్టారని చెప్పేసి అంటారు. అలాంటివి ఏవో కాంప్లికేషన్ చెప్పినట్టు గుర్తు. మీరు మార్నింగ్ నువ్వుల నూనెలో నిమ్మకాయ రసం కలిపి బాడీకి మసాజ్ చేసి ఎండకు పెట్టమనాలి, ఎండలో ఉంచాలి బేబీని. స్నానం చేయించే ముందు సూర్యోదయ సమయంలో బాడీ అంతా ఆ నువ్వుల నూనె, నిమ్మకాయ రసం కానీ, లేకపోతే బాగా మెత్తగా దంచేసినటువంటి ఉసిరికాయ పొడి. అంటే బాడీని పట్టుకుని మన చుట్టూ చాలా రకాల శక్తులు ఉంటాయి. అవి చిన్నపిల్లల్ని చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే 100% మనకి దైవ సహాయం అవసరం, డివైన్ ఎనర్జీ అవసరం. అది డివైన్ ఎనర్జీ, డి విటమిన్, సూర్యుడికి ప్రొటెక్ట్ అవ్వడం, ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా నూనె బాగా మసాజ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డెలికేట్ గా పుట్టినప్పుడు పిల్లల్ని మనం నలపడం మానేస్తాం, మసాజ్ అక్యుప్రెషర్ పాయింట్స్ ని యాక్టివ్ చేయం. బాడీలో ఉండేటువంటి 12 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. చేతిలో 6, కాళ్ళలో 6 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అవి యాక్టివ్ అవ్వవు. అందుకని నలుగు ఎందుకు పెడతారంటే అందుకు పెడతారు. చెవుల్లో 184 అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఫేస్ లో, శరీరంలో సంబంధించినటువంటి అన్ని ఆర్గాన్స్ కి సంబంధించిన ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఇదంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా కిడ్నీస్. మనకి విజన్ డ్యామేజ్ అవుతుందంటే లివర్ లో ప్రాబ్లం ఉంది. అలాగే ఇదొక అంటే నోసుకు సంబంధించి, లంగ్స్ కి సంబంధించిన యాక్టివ్ పాయింట్. ఇవన్నీ కూడా అక్యుప్రెషర్ పాయింట్స్. నలుగు పెట్టడం ద్వారా బేబీలు ఎనర్జెటిక్ గా పెరగటానికి, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎప్పుడైతే బేబీ ప్రీమెచ్యూర్డ్ గా పుట్టిందో బాక్సుల్లో పెట్టడం, మీరు మసాజ్లు అవి చేయకండి, నువ్వుల నూనె రాయకండి అని చెప్పేసి డెలికేట్ గా పెంచుతారు. ఇక దానివల్ల వాళ్ళు అలాగే డెలికేట్ గా ఉండిపోతారు. ఇలాంటి సందర్భాల్లో, అంటే ఇలాంటి సందర్భాలు కాదు, ఎప్పటి నుంచో సనాతనంగా ఉంది నలుగు పెట్టడం, నువ్వుల నూనె రాయటం అనేది. బట్ ఇప్పుడు లేదు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అనే కాదు, మీరు అన్నట్టు ఇప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ ఎవరు కూడా బేబీస్ కి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారని కొంతమంది, అలా కాకుండా కొంతమంది తెలియకో నలుగు పెట్టడం అనేది బేబీస్ కి మానేశారు. ఆ మసాజెస్ అనేవి చేయటం అనేది కూడా లేదు, నార్మల్ అవసరం. నేను రీసెంట్ గా ఒక బుక్ చదివానమ్మా, డాక్టర్
చలం గూడుపూడి వెంకటాచలం గారు అని, ఆయన మామూలు రైటరు, చలం గారిది. ఆయన బుక్ చదివా పిల్లల గురించి. చేస్తే ఇప్పుడు నైట్ ఫీడింగ్ ఇస్తున్నారు కదా, ఒరిజినల్ గా 9వ నెలతో ఫీడింగ్ ఆపేయాలంట. కానీ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. నైట్ ఆయన ఏమన్నాడంటే నిద్రపోతుంది కదా అని చెప్పేసి రొమ్ము నోట్లో పెట్టుకుని పడుకుంటున్నారు తల్లులు, అది చాలా అసహ్యం, సిగ్గుచేటు అన్నాడు ఆయన. అదే ఏడవకుండా పడుకుంటుందిలే అని చెప్పేసి అని మనం ఫీడింగ్ ఇచ్చేస్తూ ఆకలేస్తేనే, అంటే అది ఎవరికైనా పాపకైనా మనకైనా కూడా ఆకలేస్తేనే అన్నం తినాలి, ఆకలేస్తేనే ఫీడింగ్. ఆకలి లేకుండా టైంకి గోడ గడియారాన్ని చూసుకుని కాదు, లోపల ఉన్నటువంటి గడియారాన్ని చూసుకుని, మన బాడీలో కూడా బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది, ఏ సమయానికి ఏం చేయాలో అది చెప్తూ ఉంటుంది. దాన్ని అనుసరించి ఆకలేస్తే భోజనం చేయాలి, దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి. మీరు పొద్దుటే లేచిన వెంటనే 3 లీటర్లు తాగండి, 4 లీటర్లు తాగండి తీసుకోకూడదు. మీకు మీ శరీరం చెప్పుద్ది, మీ కింద పెదవు చెప్తుంటుందా, కింద పెదవు చెప్పుద్ది. ఇది మనకి స్ప్లీన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే లోపల ఎవాపరేట్ అయిపోయింది, ఎయిర్ లోంచి ఎనర్జీ రావట్లేదు, ఎయిర్ లోంచి తీసుకుంటుంది, స్ప్లీన్ తీసుకుంటుంది. ఇది ఇక్కడ చెప్తూ ఉంటుంది. మీరు మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయగలిగితే, ధర్మం అన్నాను కదా, శరీర ధర్మం. నోరు స్వీట్ గా ఉంది అంటే లైట్ గా ఏదైనా తీపి పదార్థం తిను, చేదుగా ఉంది, నా లోపల లివర్ లో ఏదో కాంప్లికేషన్ ఉంది, ఆ చేదు అనే రుచిని పంపిస్తే నేను లివర్ ని బాగు చేసుకుంటాను అని చెప్పింది. ఉప్పగా అనిపించింది, కిడ్నీల్లో సమ్ ప్రాబ్లం ఉంది, హెవీ వర్క్ అయిపోయింది, కొంచెం ఉప్పగా ఏదైనా పంపిస్తే నేను కిడ్నీలను రిపేర్ చేసుకుంటానని శరీరం చెప్తుంది. ఓకే, సో అలా ప్రతి దానికి కూడా మన బాడీ అనేది సైన్స్ అనేది ఇస్తూ ఉంటుంది, సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. పెయిన్ అనేది ఇండికేషన్ అమ్మా, రైట్, స్వెల్లింగ్ అనేది ఇండికేషన్. ఇవి సమస్యలు అనుకుంటాం మనం. అవును, ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఏదో బ్లాస్ట్ అయ్యి రాలింది, ఇమీడియట్ గా మీకు తుమ్ములు వస్తున్నాయి. తుమ్ములు ఎందుకు వచ్చినాయి? పైనుంచి ఏదో డస్ట్ వచ్చి లోపలికి వెళ్ళింది, అక్కడ నుంచి అది లంగ్స్ లోకి వెళ్తే ఇన్ఫెక్ట్ అవుతుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయని తుమ్ము ద్వారా బయటికి గెంటడానికి ట్రై చేస్తాం. ఇదే కంటిన్యూ అయితే మీరు ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళి నాకు తుమ్ములు ఎక్కువ వస్తున్నాయండి అని చెప్పేసి తుమ్ములు రాకుండా టాబ్లెట్ వెంటనే టాబ్లెట్. అవును, మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ ఎందుకు అవుతున్నాయి? అన్వాంటెడ్ ఫుడ్ వామిటింగ్ ద్వారా బయటికి గెంటడానికి ట్రై చేసినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసారు వాంతులు అవ్వకుండా, దాన్ని ఇంకొక వేలో బయటికి పంపిందామని మోషన్ రూపంలో గంటడానికి ట్రై చేసింది, మళ్ళీ మీరు ఆపేసారు. ఇప్పుడు ఇవి రెండు ఆపేశారు. ఎలిమినేషన్ లో బాడీ స్వెల్లింగ్ స్వెట్ ద్వారా బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తుంది. మనం ఏసీ రూమ్ లో చెమట పట్టేస్తుందని ఏసీ రూమ్ లో కూర్చొని దాన్ని ఆపేసాం. ఇది లోపల ఏదో ఒక చోట వ్యర్థంగా ఉండిపోయి అదే ట్యూమర్ అయ్యి అదే క్యాన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా సైన్స్. మన బాడీ మనకి కూడా ఇంటర్ని వన్ బై వన్ ఒకదానికొకటి అలా కనెక్ట్ అయ్యి లాంగ్వేజ్ నేర్చుకుంటాం కదా, అక్కడికన్నా వెళ్ళి బ్రతకటానికి ఫస్ట్ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటో తెలుసా? బాడీ లాంగ్వేజ్. నీ శరీరం నీకు ఏం చెప్తుంది అర్థం చేసుకో. రైట్.